నర్సాపురం జనసేన పార్టీ పార్లమెంటరీ కమిటీ ప్రకటన. కమిటీ రీజనల్ సెక్రటరీగా భీమవరానికి చెందిన బొమ్మదేవర శ్రీధర్, కార్యదర్శిగా వాణిజ్యవేత్త ఇర్రంకి సూర్యారావు, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా దళిత సూరిగా పేరొందిన కనకరాజు సూరి, తాడేపల్లిగూడెంకు చెందిన ఎర్ర నవీన్, వైస్ చైర్మన్గా పోలిశెట్టి వాసు, కోశాధికారిగా పిల్ల నారాయణమూర్తి, అధికార ప్రతినిధులుగా చేగొండి సూర్యప్రకాశ్రావు, పాదం మూర్తినాయుడు, అనుకుల రమేష్, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా కామన రామకృష్ణ, దినేష్ యాదవ్, మెరుపే దివ్యశ్రీ, సుజాత నాయక్, నేనేంద్ర రాజు, నడపన శ్రీనివాసరావు, సయ్యద్ ఖాజా మొహిద్దీన్, మరోవైపు ఉన్నమట్ల ప్రేమ్ కుమార్, నవీన్ కుమార్ నియామకం చెందారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శివసాగర్ అందిస్తారు. శివసాగర్, నర్సాపురం జనసేన పార్టీ పార్లమెంటరీ కమిటీని ప్రకటన చేసినట్లుగా తెలుస్తుంది కదా, సో కమిటీలో సభ్యులు ఎవరెవరు ఉన్నారు, ఎంతమందికి ప్రాధాన్యత ఎలా కల్పించారు? థ్యాంక్ యూ నవీన్. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కమిటీ నియామకం చేయడంతో ఇక్కడ కార్యకర్తలందరిలో కూడా కొంత ఆనందం వచ్చిందని చెప్పుకోవచ్చు. నర్సాపురం పార్లమెంటరీకి సంబంధించి అంటే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఈ నర్సాపురం పార్లమెంటరీ కమిటీకి సంబంధించి మొదటిగా రావడం కూడా కొంత ఆనందం కలిగించే విషయం అని కూడా వారంతా చెప్తున్నారు. మరోపక్క చిన్న పెద్ద తేడా లేకుండా కష్టపడి పనిచేసిన కార్యకర్తలందరికీ కూడా ఈ పార్లమెంటరీ కమిటీలో స్థానం కల్పించారు. మరోపక్క సామాజిక న్యాయం కూడా చేశారని కూడా కార్యకర్తలందరూ కొంత ఆనందపడుతున్నారు. అంటే అన్ని సామాజిక వర్గాలని కలిపారు. అంటే కుల మతాల ప్రస్తావన లేకుండా ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొదటి నుండి చెప్పుకుంటూ వస్తున్నారో కులాలను కలిపే ఆలోచన విధానంతో ముందుకు వెళ్తున్నాను. దానికి సంబంధించిన అంశాలన్నీ కూడా ఇందులో ప్రతిబింబించాయి. నర్సాపురం పార్లమెంటరీలో కూడా పార్లమెంటరీ సంబంధించి కమిటీలన్నింటిలో కూడా ఇదే కొనసాగిందని కూడా జనసేన నాయకులు చెప్తున్నారు. మరోపక్క ఈ కమిటీ నియామకంతో మరింత ఉత్సాహంగా పనిచేసే అవకాశం లభిస్తుంది. దీనివల్ల మేమందరం కూడా మరింత గ్రామాలు పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి నియోజకవర్గాల్లో మరింత ముందుకు వెళ్ళడానికి ఇది ఎంతగానో దోహదం చేస్తుందని కూడా జనసేన నాయకులు అయితే అభిప్రాయపడుతున్నారు. మరోపక్క భీమవరానికి చెందిన విష్ణు విద్యా సంస్థల అధినేత విష్ణుకుమార్ రాజు ఆయన కూడా జనసేన పార్టీ తీర్థం పుచ్చుకుని దానికి సంబంధించి ఆయన్ని కూడా కమిటీలోకి వైస్ చైర్మన్ తీసుకోవడం కూడా కొంత ఇక్కడ కలిసి వచ్చే విషయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే క్షత్రియ సామాజిక వర్గానికి సంబంధించి వాళ్ళ కీ రోల్లో ఉన్నారు నర్సాపురం పార్లమెంటరీలో. వీళ్ళంతా కూడా కొంత పోలరైజ్ అవుతున్నారన్న వాదన కూడా ఇక్కడ ఉంది. వీరు జనసేన పార్టీకి వీరు ప్లస్ పాయింట్ అవుతారు. ఏదైతే పశ్చిమలో ప్రధానంగా పట్టున్న కాపు సామాజిక వర్గంతో పాటు ఈ దళిత సామాజిక వర్గం, క్షత్రియ సామాజిక వర్గం, ఈ మూడు సామాజిక వర్గాలు కూడా ప్రస్తుతం జనసేన వైపు చూస్తున్నాయి. బీసీకి అంటే గన్నవరం తూర్పుగోదావరి జిల్లాలో మొదటి ఎమ్మెల్యే 175 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే టికెట్ కూడా ఒక బీసీకి ప్రకటించారు, పితాని బాలకృష్ణకి. ఇవన్నీ కూడా జనసేన పార్టీకి కలిసి వచ్చే అంశాలు, కులాలు కలిసి వెళ్ళేలాగా ఆయన ప్రయత్నాలు చేస్తున్నాడు. దానికి మా అందరి సహకారం ఉంటుందని కూడా జనసేన నాయకులు అయితే చెప్తున్నారు. ఒకటి, యువతకు ఎలాంటి ప్రాధాన్యత కల్పిస్తున్నారు సాగర్ ఈ కమిటీల్లో, లేదా రాబోయే కమిటీల్లో ఎలాంటి ప్రాధాన్యత ఉండే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు? జనసేన పార్టీలో మొదటి నుండి కూడా యువతే ప్రధాన భూమిక పోషిస్తున్నారనే చెప్పుకోవచ్చు. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా యువత ముందంజలో ఉండి పార్టీని నడిపిస్తున్నారు. మరోపక్క పార్టీ పటిష్టానికి, పార్టీ పునాదికి కూడా ఈ యువత ఉన్నారనే చెప్పుకోవచ్చు. వారంతా కూడా మొదటి నుండి ఒకటే చెప్తున్నారు, మేము పార్టీ గురించి పనిచేస్తున్నాం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చేయడానికి పనిచేస్తున్నాం, మాకు పదవులు లేకపోయినా పర్వాలేదు కానీ పార్టీకి మంచి పేరు రావాలి, పార్టీ అధికారంలో రావడానికి కష్టపడుతున్నాం. మేము అంటే యువత ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరైతే మేము తగ్గిన తర్వాత మేము తగ్గుతాము, పదవులు
సీనియర్లు ఉన్నారో రాజకీయ నేపథ్యం ఉన్న వారికి ఇస్తే బాగుంటుందని కూడా వారంతా కూడా ఈ పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి జనసేన కార్యకర్తల ఇటీవల జరిగిన పవన్ కళ్యాణ్ తో జరిగిన సమీక్ష సమావేశంలో వారందరూ కూడా పవన్ కళ్యాణ్ కి చెప్పడం జరిగింది. మేమంతా కూడా వెనక ఉండి పనిచేస్తాము, మమ్మల్ని నడిపించే నాయకులను మాకు ఇవ్వండి, పని విషయంలో కానీ క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి పార్టీని తీసుకెళ్లే విషయంలో మేము ఎవరిని మీరు ఆదేశిస్తే వారు వెనకాల మేము కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని కూడా ఈ పశ్చిమ నియోజకవర్గ స్థాయిలో పశ్చిమ జిల్లా స్థాయిలో జరిగిన సమీక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ దృష్టికి వీరంతా తీసుకెళ్లడం జరిగింది. అందులో భాగంగా ప్రతి నర్సాపురం పార్లమెంటరీకి వచ్చేసరికి ప్రతి నియోజకవర్గం నుండి యాక్టివ్ గా పనిచేసే ఇద్దరు కార్యకర్తలను కూడా వారందరూ తీసుకోవడం జరిగింది. వీరంతా కూడా అంటే ఒక పైప్ లైన్ టైప్ లో పైన ఒక పిరమిడికల్ స్ట్రక్చర్ లో కమిటీ నిర్మాణం చేశారు. వీరంతా పవన్ కళ్యాణ్ కి డైరెక్ట్ యాక్సెస్ లో ఉంటారు. ఎప్పటికప్పుడు జనసేన రాష్ట్ర స్థాయి పార్టీ ఆఫీస్ లో దీనికి సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు వాళ్ళు అందించాల్సి ఉంటుంది. నియోజకవర్గ స్థాయిలో గ్రామీణ స్థాయిలో పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే దాని మీద కూడా ఈ పార్లమెంటరీ కమిటీ నిర్ణయాలు తీసుకుంటుందని కూడా నాయకులు చెప్తున్నారు. నవీన్, రైట్, థ్యాంక్ యూ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.